హిందూ దేవీ దేవతల్ని దూషించే వాళ్ళని సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడే వాళ్ళు విమర్శిస్తారు, హిందుత్వవాదులు విమర్శిస్తారు తప్ప ప్రతి మహిళని విమర్శించరు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు ఫీల్ అయినా ఎవరు ఫీల్ అయినా సరే హిందూ దేవీ దేవతల్ని దూషించడము, ఆ దేవీ దేవతలను ధర్మాన్ని గురించి ఉటంకిస్తే వీళ్ళు మాట్లాడతారు. బట్ స్వమతస్థురాలు అంటే ఇప్పుడు ఒక హిందువులకు సంబంధించినటువంటి నాయకులు, అధికారులు మసీద్ దగ్గరికి వెళ్తారు, చర్చి దగ్గరికి వెళ్తారు. ఎన్నికలటువంటి సందర్భంలోనే కావచ్చు, విడప్పుడు కావచ్చు, కార్యక్రమాల్లో పాల్గొంటారు. రంజాన్లు, బక్రీదుల్లో కూడా పాల్గొంటారు కదా హిందూ నాయకులు. ముస్లింలకు సంబంధించి కానీ అట్లాగే క్రిస్మస్ చర్చిలకు సంబంధించి క్రిస్మస్ కావచ్చు, ఇట్లా కార్యక్రమాలు పాల్గొంటారు కదా. అక్కడ హిందువులు ఎవరన్నా తప్పుపడుతున్నారా తమ నాయకుల్ని? మంచిదే కదా కానివ్వండి అంటారు. అదే ముస్లిం మతంలో ఎట్లాంటి ప్రాబ్లం ఉంది? మొన్న బోనాలకి వచ్చింది అమ్మాయి పాప, ఏదైతే ముస్లిం నటి, ఆ అమ్మాయిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో అమ్మాయే చెప్పుకొస్తోంది. He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी है, whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతుంది. I see life in trees, I see life in rocks, I see life in butterflies, insects, everything. If that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. If that's about it. If you don't కంట తడి పెట్టుకుంటుంది on God in everything or every person you meet, you're missing out. I pray for love, I pray for unity, I pray for peace. And I will do that because that's my rebellion. That's my rebellion. ఆమెను ట్రోల్ చేసింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలే. ఎందుకని? నువ్వు ఆ గుళ్ళకి ఎందుకు వెళ్తావు అన్నటువంటిది. విగ్రహారాధన తమ మతంలో నిషేధం కాబట్టి అన్నటువంటిది. ఇక్కడ సెక్యులరిజం గురించి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడతారు? బీజేపీకి సంబంధించిన తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ విషయం మీద కామెంట్ చేశారు, అమ్మాయిని ట్రోల్ చేయబాకండి. ముస్లిం నాయకులు ఎవరు చెప్పలేదు. అది ఇక్కడ విచిత్రం.